దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ మరణాత. ఇవాళ మనము యోబు గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. నీవు దేవునితో సహవాసము చేస్తే అంట నీకు సమాధానము కలుగుతుందంట. నువ్వు దేవునితో సహవాసము చేసినప్పుడు వెన్ యూ బిల్డ్ అ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, అప్పుడు నీకు మేలు కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు దేవునితో సహవాసము కలిగి ఉండాలంటే నువ్వు దేవునితో మొదట సమాధాన పడాలి. నువ్వు దేవునితో మొదట సంధి చేసుకున్న వాడిగా ఉండాలి. పాత నిబంధనలో చూస్తున్నాము, ఎప్పుడైనా సరే దేవునితో సమాధాన పడాలనుకున్న వారు బలులు అర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సమాధాన బలి పశువు అన్న మాటని మనము పాత నిబంధనలో కూడా చూస్తున్నాము. ఇలాగున వారు దేవునితో సంధి చేసుకున్నప్పుడు, ఇలాగున దేవునితో వారు సహవాసము చేయడానికి వచ్చినప్పుడు వారికి సమాధానము, క్షేమము, మేలు కలిగినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఒకసారి మనం దానియేలు గ్రంథంను పరిశీలన చేస్తే అక్కడ రాజు ఒక రాజశాసనాన్ని రాయించాడు. 30 రోజుల వరకు అతనికి తప్ప ఎవరికి మనవి చేయొద్దని, ఎవరికి ప్రార్థన చేయొద్దని ఆ యొక్క రాజశాసనం రాసినప్పుడు దానియేలు మాత్రం ఎప్పట్లాగే రోజుకి ముమ్మార్లు దేవుని సన్నిధిలో మోకాల్లోని ప్రార్థన చేసినట్లుగా మనం అక్కడ వాక్యంలో చూస్తున్నాము. అయితే ఈ విషయాన్ని కొంతమంది మనుషులు వెళ్ళి రాజుకి చెప్పినప్పుడు రాజు సింహాల బోన్లో దానియేలుని వేపిస్తాడు. ఇక్కడ ఒక మిరాక్యులస్ థింగ్ ఏంటంటే, దానియేలుని రాజు సింహాల బోనులో వేసినప్పటికీ కూడా అతను చాలా యాంగ్షియస్గా ఉంటాడు. ఆ నైట్ తర్వాత తెల్లవారుజామున దానియేలు దగ్గరికి ఆ యొక్క రాజు వచ్చి, దానియేలు, నువ్వు నిత్యము పూజిస్తున్న నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించనా అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు దానియేలు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను నా దేవుని ఎదుట నిర్దోషిగా ఉన్నాను, నేను నా దేవునితో సమాధానము చేసుకున్నాను, నేను నా దేవునితో సంధి కుదుర్చుకున్నాను, అందుకే నా దేవుడు తన దూతని పంపించి ఈ సింహాల నోటిని, ఈ మృత్యువు నోటిని మూయించేశాడు అని దానియేలు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ దానియేలును మనం జ్ఞాపకం చేసుకుంటే అతనికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వము, ఒక రాజశాసనం వచ్చినప్పటికీ కూడా దేవుడిని ఎప్పటిలాగే మొక్కుతూ ఉన్నాడు. మేబీ హీ నీడెడ్ మోర్ కరేజ్ దెన్ ఎనీ అదర్ డే. Maybe he needed more faith than any other day, but he still prayed God just like he did yesterday, just like he did the day before yesterday. His faith, his prayer did not waver because of the situation. దానియేలు అలా దేవునితో ఎల్ల కాలము కూడా సమాధాన పడుతూ తన తప్పుల్ని సరిచేసుకుంటూ ఆయన సన్నిధిలో, ఆయన వెలుగులో నడవడాన్ని బట్టి అతన్ని దేవుడు నిర్దోషిగా ఎంచి అతడికి కలిగిన శ్రమలో నుంచి అతనికి క్షేమము కలుగజేసినట్లుగా, రాజుతోని అతనికి సమాధానము కుదిర్చినట్లుగా, దాని తరువాత ఎంతో మేలుని దానియేలు ఎడల దేవుడు చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాము. ఈ రోజున అయితే మనకి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ఉంది. ప్రతిరోజు కూడా ఆయన రక్తాన్ని మనము బ్రతిమిలాడుకొని మనము దేవునితోని, తండ్రితోని సంధి చేసుకునే వారిగా ఉండవలసిన వారం. అలా దేవుని రక్తం, యేసుక్రీస్తు రక్తము మన మీద ఉన్నప్పుడు మన స్వనీతి త్రుంచబడి ఆయన నీతి మనకి ధరింపచేస్తాడు. అండ్ బికాస్ హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, we will be at peace with God and in the world. We will have fortunes. We will be blessed because He is our Lord. He is our God, and He made us righteous and the children of God through His blood. సో మన జీవితాల్లో మనకు ప్రశాంతత,
నెమ్మది, సమాధానము, మేలులు కలగాలంటే ముందు దేవుని సన్నిధిలో మనము సరిగా ఉండాలి. ఆయనతో మనము సంధి చేసుకుని సమాధానపడి ఆయనతో సహవాసము చేసినప్పుడు మనకి క్షేమము, మేలులు, రక్షణ, ఆనందము కలుగుతున్నట్లుగా వాక్యంలో ఉంది. కనుక ఇటువంటి కృపను దేవుడు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.